విలీన మండలమైన కుక్కునూరులో పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో క్రైస్తవులు శాంతి ర్యాలీ నిర్వహించారు. క్రైస్తవులకు రక్షణ కల్పించాలని, పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ దైవ సేవకులు, క్రైస్తవులు భారీగా పాల్గొని శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కుక్కునూరు మండల పాస్టర్స్ ఫెలోషిప్ మండల ఉపాధ్యక్షులు సుధాకర్, ఫెలోషిప్ గౌరవ సలహాదారు పాస్టర్ సాయిబాబు, సెక్రటరీ పాస్టర్ వసంత్ కుమార్, జాయింట్ సెక్రటరీ పాస్టర్ రాజ్ కుమార్, పాస్టర్ దానియేలు, పాస్టర్ గోపి, పాస్టర్ ఐజాక్ పాల్గొన్నారు. కుక్కునూరు మండల పాస్టర్స్ సంఘపక్షంగా శాంతి ర్యాలీ ఉద్దేశించి ఫెలోషిప్ నాయకులు ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇస్తున్నారు. ప్రపంచ శాంతిని, క్రైస్తవ ఐక్యత సంరక్షణ కొరకు అధికారిగా మనం వినియోగించుకుంటున్నాం. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. మరి ఈరోజు మరి ఇక్కడ ర్యాలీగా కూడుకున్నాము అంటే మరి క్రైస్తవుల పట్ల మరి మతోన్మాదులు చేసేటువంటి మరి అద్రోషమైనటువంటి క్రియలను బట్టి ఈరోజు మరి మన సహోదరుడు, మన ప్రియుడు అయినటువంటి ప్రవీణ్ పగడాల గారు మరి మృతి చెందడం మరి ఎంతో బాధాకరమైనటువంటి విషయం. మరి ఆ మృతి పట్ల మరి వారు ఒక సేవకుడిగా బైబిల్ బోధించే ఒక మరి గొప్ప మరి తెలివిగా మరి జ్ఞానవంతుడిగా ఉంటూ మరి బైబిల్లోని ఎన్నో మరి చక్కని మరి బోధన చేస్తున్నటువంటి వారిని మరి ఈ రోజు కొంతమంది మతోన్మాదులు, కొంతమంది దుష్టశక్తులు మరి వారిని తాగుబోతుగాను, కొంతమంది ఏమో మరి తిరుగుబోతుగాను చిత్రీకరిస్తూ వారిని ఎన్నో విధాలుగా మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయ్యా మరి మేము క్రైస్తవుల నుంచి కోరుకునేది ఒకటే, క్రైస్తవులకి మరి మా చేతికి మరి మాకు దేవుడు ఇచ్చిన 66 పుస్తకాల నుంచి మాకు తెలియపరిచింది నిన్ను మనల్ని పొరుగు వారిని ప్రేమించమని. ఆ నినాదాన్ని పట్టుకొని మేము ఎంతవరకు కూడా ఒకరినొకరు ప్రేమించే రీతిగానే, ఒకరినొకరు ఆదరించే రీతిగానే మరి క్రీస్తు చెప్పినటువంటి బోధన మేము ప్రచురిస్తూ కూడా మరి శాంతియుతంగానే ఉంటున్నాము. మరి మా మీద మతోన్మతులు మరి మా మీద ఎందుకంత మరి అంత కక్ష కట్టారో, మరి ఎందుకు ఆ విధంగా వారు వ్యక్తం చేస్తున్నారో తెలియదు. కానీ మరి క్రైస్తవులందరినీ హతమార్చాలి, వారందరినీ మట్టు పెట్టాలనే ఒక దృఢ సంకల్పంతో మరి వారు ఎంతో స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అయ్యా మేము కోరుకుంటున్నాము మరి ఎంతో జ్ఞాని అయినటువంటి మరి ప్రవీణ్ పగడాల గారి మరి మృతి పట్ల మరి 300 సీసీ ఫుటేజ్ మరి మీరు ఎంతగానో మరి వారిని బయటికి తీశారన్నారు. అందులో ఏ ఒక్క నిజాన్ని కూడా మరి ప్రత్యక్షంగా బయటికి చెప్పిన పరిస్థితులు లేవు. మరి ఇప్పటికీ తాగి ఆయన పడిపోయాడు, కింద పడ్డాడు అని ఎన్నో విధాలుగా చెప్తున్నారు. మరి తాగినట్లయితే మరి పోస్ట్ మార్టంలో అన్ని మరి ఆ సమగ్ర రిపోర్ట్ కూడా వారికి ఎందుకు ఇవ్వట్లేదు? అయ్యా మాకు జరగాల్సింది ఆయన ప్రవీణ్ పగడాల గారి మృతి పట్ల మాకు న్యాయం జరగాలి, మా క్రైస్తవులకు రక్షణ కావాలి. కాబట్టి దీని కొరకే మేము ఈరోజు శాంతియుతంగా మరి మండల